ఇప్పటికే స్వాతి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే పూర్తి శరీర భాగాలను మాకు అప్పగించాలి, అప్పుడే మేము పూర్తిగా ఆ మృతదేహాన్ని తీసుకుంటామంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు మూసీ నది దగ్గర నుంచి. రవి, ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? స్వాతి కేసుకు సంబంధించి అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? నల్లి స్వాతి శరీర భాగాల కోసం ఇప్పటికే నిన్న 10 కిలోమీటర్ల వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ పోలీసులు గాలించారు. నిన్న చీకటి పడే వరకు కూడా గాలించిన తర్వాత ఇక రెస్క్యూని ఆపివేశారు. ప్రస్తుతం మూసీలో ఫ్లో కూడా చాలా ఉధృతంగా కొనసాగుతోంది. ఈరోజు మరొకసారి డిఆర్ఎఫ్ టీమ్స్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడైతే మహేందర్ రెడ్డి ఆ స్వాతి శరీర భాగాలను తల, కాళ్ళు, చేతులను 3 సార్లు 3 విడిభాగాలుగా 3 కవర్లలో ఉంచి పారవేశారో అక్కడ ఆ స్పాట్ దగ్గర నుంచి అప్ టు ఆ ఫ్లో ఎక్కడి వరకు అయితే కొనసాగుతుందో అక్కడి వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళగలిగాయి. నిన్నంతా గాలింపు చేశాయి. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు. కానీ ఈరోజు ఎర్లీగానే స్టార్ట్ చేశారు. ఏవైనా దొరుకుతాయేమో, లేకపోతే ఇంకాస్త దూరం వరకు వెళ్ళి చూద్దామని చెప్పి డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను కూడా చూడొచ్చు. ఒకవేళ పూర్తి శరీరం కనుక ఎంటైర్ బాడీ కనుక పారవేసి ఉంటే అది వాటర్లో ఉబ్బి పైకి తేలే అవకాశం ఉండేది. కానీ కేవలం కాళ్ళు, చేతులను అదేవిధంగా తలను విడివిడి భాగాలుగా వేశారు కాబట్టి అవి పైకి తేలే అవకాశం కూడా లేదు. ఎక్కడైనా బురదలో కూరుకుపోయి ఉంటాయేమో, లేకపోతే ఎక్కడైనా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాయనే ఉద్దేశంతో ప్రస్తుతం వాటిని లోపల దాకా వదిలేసి వాటి ద్వారా గాలించే పనులు చేపట్టారు. ఎందుకంటే ఒకవైపు స్వాతి కుటుంబ సభ్యులు కూడా పట్టుబట్టారు. పూర్తి శరీర భాగాలను అదేవిధంగా పూర్తి మృతదేహాన్ని ఇస్తేనే మేము అంత్యక్రియల కోసం తీసుకొని వెళ్తామని పట్టుబడడంతో వాళ్ళు మరోసారి గాలింపు చేస్తున్నారు. నిన్న పూర్తిగా గాలింపు చేసినా కూడా దొరికే అవకాశం లేదని చెప్పి స్వాతి కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళను మూసీ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించారు. ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, వాటర్ పైనుంచి ఉధృతి కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది కాబట్టి అవి ఇక్కడ ఉండే అవకాశం లేదు. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళిపోయి ఉంటాయి, గాలించడం కష్టమని కూడా చెప్పారు. కానీ స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం వినలేదు. పూర్తి శరీర భాగాన్ని ఇచ్చిన తర్వాతనే మేము తీసుకొని వెళ్తామని చెప్పాను. ఏదైతే మొండెం భాగం ఉందో దానికి ఇప్పటికే పోస్ట్మార్టం కూడా పూర్తి అయిపోయింది. గాంధీ ఆసుపత్రిలోనే గాంధీ మార్చురీలో ఉంచారు. దాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చూసినా కూడా కుటుంబ సభ్యులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు స్వాతి సొంతూరు అదేవిధంగా మహేందర్ రెడ్డి సొంతూరు అయినటువంటి కామారెడ్డి గూడలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతి కుటుంబ సభ్యులంతా మహేందర్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. అంత్యక్రియలు కూడా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే చేయాలి, అత్తారింటి వాళ్ళే చేయాలి అని చెప్పి వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. ఒకవైపేమో శరీర భాగాలు దొరకడం కష్టతరంగా మారింది. మరోవైపు స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం పూర్తి శరీర భాగాలను తమకు అప్పగించాల్సిందే, అప్పుడే మేము తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో మేడిపల్లి పోలీసులు మాత్రం శ్రమిస్తూ ఉన్నారు. అటు డిఆర్ఎఫ్ టీమ్స్తో కలిసి నిన్న చీకటి పడే వరకు గాలించిన తర్వాత ఈరోజు మరొకసారి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కూడా డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడ ఒక చిన్న ఆనవాళ్ళు దొరికినా కూడా వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా చూస్తున్నారు. అంటే నిన్న ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరం వరకు కూడా వెళ్ళి చూసినా ఎలాంటి ఆనవాళ్ళు దొరకకపోవడంతో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు మొదలు పెడతా ఉన్నారు. ఎక్కడైనా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చేమో అని చిన్న అనుమానంతో వీళ్ళు మరొకసారి స్టార్టింగ్ పాయింట్ నుంచి కంప్లీట్గా చెక్ చేస్తూ వెళ్తామని చెప్తున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతం గుండా ఈ ఫ్లో ఎక్కడి దాకా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ టీమ్స్ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అటువైపుగా కూడా ఏ చిన్న ఆనవాళ్ళు దొరికినా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు చెప్పారు. నిన్నటి వరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్కే పరిమితమైనటువంటి స్వాతి కుటుంబ సభ్యులు ఈరోజు అందరూ తమ సొంత ఊరికి వెళ్ళిపోయారు. మహేందర్ రెడ్డి ఇంటి ఎదుటే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. స్వాతి మృతదేహాన్ని కూడా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే తీసుకోవాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. ఒకవైపు మహేందర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి వాళ్ళ ఇంటిని తగలబెట్టేందుకు కూడా ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్నారు, గ్రామస్తులను శాంతింపజేశారు. ఒకవైపు మిగతా డెడ్ బాడీ ఏదైతే ఉందో మొండెం భాగానికి గాంధీ ఆసుపత్రిలోనే ఉంచి పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. స్వాతి కుటుంబ సభ్యులకు కూడా కాల్స్ చేస్తున్నారు, వచ్చి తీసుకొని వెళ్ళండి, మిగతా శరీర భాగాలు ఒకవేళ దొరికితే మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత తిరిగి మీకు అప్పగిస్తాము, ఇప్పటివరకు మీరు ఈ మొండెం భాగానికి అంత్యక్రియలు చేయండి అని చెప్పి వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరిస్తున్నారు. పూర్తి శరీర భాగాలను ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. కానీ నిన్న మహేందర్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం ఎక్కడైతే పారవేశానని చెప్తున్నారో అక్కడి నుంచి సుదీర్ఘంగా గాలించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ ఈరోజు మరొకసారి స్టార్టింగ్ పాయింట్ నుంచి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి ఒకసారి కూడా పూర్తిగా గాలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ పోలీసులు కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం దీనిలో 15 నుంచి 20 కిలోల బరువు ఉండేటటువంటి క్యాట్ ఫిష్లు కూడా ఉంటాయి.
అందులోనూ ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్లష్ కాబట్టి క్యాట్ ఫిష్ రక్తం వాసన చూడగానే ఇమ్మీడియట్గా వచ్చి వాటిని తినే ప్రయత్నం కూడా చేసి ఉంటాయి. ఆ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కనీసం ఒక చిన్న ఆనవాళ్ళు దొరకకపోదా, కనీసం తల భాగమైనా దొరకకపోదా అని చెప్పి అటు మేడిపల్లి పోలీసులు కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ శ్రమిస్తూ మరొకసారి గాలింపు చేపడుతున్నారు. అటు స్వాతి కుటుంబ సభ్యులకు పూర్తిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా కాల్ చేసి చెప్తున్నారు, ఆ మొండెం భాగాన్ని తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు జరుపుకోండి, ఇప్పటికే 4వ రోజు కావస్తుంది అని కూడా చెప్పిన స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరిస్తున్నారు. మరొక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. స్వాతి చెల్లెలు శ్వేత కూడా మరొక సంచలన విషయం చెప్పింది. తనను కూడా తన బావ మహేందర్ రెడ్డి వేధించాడు, పలుమార్లు కాలేజ్కి వచ్చి తన బైక్ పైన తీసుకొని వెళ్తాను అని చెప్పి వేధించాడు, ఒకసారి లవ్ లెటర్ కూడా రాశాడు అని తను చెప్తా ఉంది. సో మరొక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. అంటే మహేందర్ రెడ్డి ఎంత కిరాతకంగా వ్యవహరించాడు, అటు స్వాతి విషయంలో హింసించి మరీ చంపినటువంటి మహేందర్ రెడ్డి మరదలను కూడా వేధించాడనే విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా స్వాతి కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరిని గ్రామాల్లోకి రానివ్వము అని చెప్తున్నారు. మహేందర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి స్వాతిని హత్య చేసినటువంటి విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా తాళం వేసుకొని పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి మేడిపల్లి పోలీసులు నిన్న సాయంత్రమే రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం మాత్రం గాలింపు ఇంకా కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. నల్లి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఈ హత్య కేసుకు సంబంధించి అసలు మహేందర్ రెడ్డికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది రవి? బట్ నిన్న డీసీపీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి క్లియర్గా చెప్పారు, తమకున్నటువంటి పూర్తి ఆధారాలు సేకరించాము, మహేందర్ రెడ్డి హత్య చేశాడు అనడానికి ముందుగానే కొని తెచ్చుకున్నటువంటి హాక్సా బ్లేడ్ కానీ హాక్సా బ్లేడ్ను ఎక్కడ కొనుగోలు చేశారు అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేశాము, తన ప్లాన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన పూర్తి ఆధారాలు కూడా సేకరించాము అని చెప్తున్నారు. తను గతంలో కూడా చాలాసార్లు కొట్టిన ఈసారి మాత్రం గొడవ తీవ్రంగా మారడంతో ఎలాగైనా హత్య చేయాలని చెప్పి 2-3 రోజుల నుంచి ప్లాన్ వేసుకునే హాక్సా బ్లేడ్ను కూడా కొనుగోలు చేసి ఇంట్లోనే దాచుకున్నాడని చెప్తా ఉన్నారు. సో పక్కా ప్లాన్ ప్రకారమే చేసినటువంటి హత్యగా కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఎక్కువ శరీర భాగాలు దొరికే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. మేడిపల్లి పోలీసులు మాత్రం తీవ్రంగా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించి ఉంచినా కూడా కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళడానికి నిరాకరించడమే కాకుండా మిగతా భాగాలు కూడా కావాలి అని చెప్పి పట్టుబడుతూ ఉండడంతో ఒకవైపు గాలిస్తున్నా దొరకనటువంటి పరిస్థితి. డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ మున్సిపల్ టీమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల హెల్ప్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అయినా కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ మాత్రం అటు పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా గాలింపు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ప్రస్తుతం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మేడిపల్లి పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గాలింపుని చూస్తున్నారు. ఏమైనా దొరికే అవకాశం? సో ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో దొరికే పరిస్థితి కూడా లేదు, అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఫ్లో కూడా అధికంగా ఉంది కాబట్టి ఈరోజు సుదీర్ఘంగా ఎంత దూరం వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళగలుగుతారో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు వీటి పరిస్థితుల్లో ఏమైనా చూస్తారా, అక్కడ ఏమైనా దొరికే అవకాశం ఉందా దానిపైన కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ గాలింపు చేపడుతున్నాయి.